మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖరీదుదారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మద్దతుదారులు రోజుకు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మిర్చికి క్వింటాకు కనీస మద్దతు ధర 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్ అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సిపిఎం అనుబంధ సంఘాలు కూడా అటు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఇప్పటికే మిర్చి ధరలు కూడా భారీగా పడిపోవడంతో వారంతా ఆందోళనకు చేపట్టారు. ప్రస్తుతం అటు ఖరీదారులు కావచ్చు, ఇటు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తారని చెప్పేసి అధికారులు కూడా దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ చెప్పు వారైతే ఆందోళన చేపట్టారు. ఇక మిర్చికి కనీసంగా 25,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి అయితే వారంతా కోరుతున్నారు. ఇక పంట చేతికి వచ్చే సమయం సీజన్ కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కూడా రికార్డు స్థాయిలో కూడా రైతులైతే మార్కెట్ కు మిర్చిని అయితే తీసుకొస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాతో పాటు రైతాంగంతో పాటు ఇటు పొరుగునున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి కూడా భారీగా ఇక్కడికైతే రైతులు అయితే పంటను తీసుకొస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే మార్కెట్ లో మిర్చి రికార్డు స్థాయి ధరకు పలకడంతో ఈ ఏడాది మాత్రం కూడా అదే ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ఆశించారు. తీరా పంట చేతికి వచ్చేసరికి మాత్రం అటు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో ప్రభావం తెలియదు కానీ ఇటు ఖమ్మం ఎంసీ మార్కెట్ లో మాత్రం ఇటు ఏదైతే వ్యాపారులు మాత్రం మాయాజాలంతో తెలియదు కానీ ప్రజల నుంచి కూడా ఘనంగా అయితే మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది తాళ రకం పంటకు ఇదే మార్కెట్ లో కింటకు 14,000 రూపాయలు కూడా పలికింది. కానీ ఈ ఏడాది సీజన్ రివర్స్ అయ్యి ప్రస్తుతం ఇదే మార్కెట్ లో జెండా పాటతో నాణ్యమైన పంటకు గరిష్టంగా 14,000కే చేరి రైతులను అయితే మరింత ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ జెండా పాట సమయానికి రైతులు రికార్డు స్థాయిలో 50,000 బస్తాలు యార్డుకు రావడంతో మిర్చి యార్డు ఎర్ర బంగారంతో కలకలలాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సిపిఎం పార్టీ అనుబంధ సంఘ నాయకులు కూడా రైతులకు జరుగుతున్న ఆవేదనకైతే వారైతే అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అటు వ్యాపారస్తులు అటు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వారు వెంటనే స్పందించి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి అయితే వారు ఆందోళన చేశారు. కనీసంగా రైతులకు 25,000 రూపాయలు ఆ 25,000 రూపాయలు కింటాకు ఇస్తే మాత్రమే వారు గట్టెక్కే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైతాంగాన్ని అంతా కూడా వారికి మద్దతుగా అంటే రైతులందరికీ కూడా వీరంతా మద్దతుగా రావడంతో మాత్రం రైతులు ఒక్కసారిగా కూడా కొంత ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రూరల్ ఏసీపీ కావచ్చు, అదేవిధంగా అర్బన్ ఏసీపీతో పాటు ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆందోళన చేయదు. మార్కెట్ అంటే అంతర్జాతీయ మార్కెట్ లో రేటు పడిపోవడం వల్ల ఇదంతా తగ్గుతుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న నేపథ్యంలో రైతులు మాత్రం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కొంత ఆందోళన చేశారు. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలా లేకపోతే సామరస్యంగా చెప్పి పంపించాలనే ఆలోచనతో మాత్రం వారంతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.